హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభువా మీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని అనుగ్రహించారు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అయా భూమికి ఆకాశానికి ప్రభువా, గొప్పవాడ, మహోన్నతుడా, జీవము గల దేవా, జీవాధిపతిమైన దేవా, నితుడువగు తండ్రి, సమాధాన అధిపతి మీకే స్తోత్రాలు. అత్యున్నతుడా, ఆది సంభూతుడా మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, మార్పు లేని వాడా మీకే స్తోత్రాలు. ఉన్నవాడు అనువాడమైన దేవా, స్తోత్రము స్తోత్రము తండ్రి. ఆకాశము మీ యొక్క సింహాసనము, భూమి మీ పాదపీఠముగా కలిగి ఉన్న దేవుడు తండ్రి. ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడు తండ్రి. అయా నరులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారం తండ్రి, అల్పులము, అయోగ్యులము తండ్రి. అయినప్పటికీ మా ఏళ్ళ మీరు చూపిన కృపను బట్టి అయా మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఏమి ఇచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకొనలేము. మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటము తప్ప ప్రభా, అయా మేము మా జీవితాలు ప్రభా మీరు సరిపోదు తండ్రి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన కార్యాలను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. ఘనమైన గొప్ప కార్యాలను బట్టి మీకే మహిమ కలుగునుగా. మీకే మహిమ తండ్రి, మీకే స్తోత్రాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీకే మహిమ కలుగును గాక. మీకే మహిమ కలుగును గాక. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, మీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడు అయిన దేవా, అతి పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయా. ఈ ఉదయకాలపు ఈ ఆరాధన అంతట్లో మీ నామానికి మహిమ తెచ్చుకొని మనం ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతులు చెల్లించు. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, ద్వారము సన్నిధికి గుదము. కృతజ్ఞత స్తోత్రముతో, ద్వారము సన్నిధికి గుదము. సత్ప్రభునామము కీర్తనలను, సంతోషగానము జీవితమా. రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువే మహతుని బంధువు, కనుమహాత్మ్యము గల రాజులు.
మన ప్రభువై మహనీయుడు ప్రణమాక్యము బలరాజు భూమ్యాగాధముల ఉదర శిఖరములాయ మన ప్రభు హల్లెలూయా. సృష్టించినాయనది సాధిహస్తమేవ విజయసంతు తాతము సృష్టించినాయనది సాధ్యుని హస్తమేడు విచేసను ఆయన దైవము పాలికులా ఆయన మే పెడి గోకులము ప్రభు సారిత్రి ప్రభు ఆయన మాటలు గై కొడిన ఆయము ఎంతో మేలు తగు స్తుతి మహిమలు కల్పుయగా తండ్రి కుమార శుద్ధాత్మ తగు స్తుతి మహిమలు కల్గుగాక సంతోషగా హల్లెలూయా.
హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహంగా. కష్టనష్టములెన్నున్నా పొంగు సాగరలెదురైనా కష్టనష్టములెన్నున్నా పొంగు ఆయనే మనకాశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మనకాశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో అన్ని
ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని నమ్మదగిన దేవుడని ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమతో నన్ను ఆదరించితివే, నీ కృపతో నన్ను బలపరచితివే. నీ ప్రేమతో నన్ను ఆదరించితివే, నీ కృపతో నన్ను బలపరచితివే. నీ ప్రణాళికను పుటము వేసితివే, నీ ప్రణాళికను పుటము వేసితివే. నీ రూపములో నన్ను నిర్మించితివే. వందనం వందనం యేసయ్యా, నీకే వందనం
వందనం వందనం యేసయ్యా నీకే వందనం 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 యేసయ్యా నీకే వందనం 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 యేసయ్యా నీకే వందనం నీ ప్రేమతో నన్ను ఆదరించితివే నీ కృపతో నన్ను బలపరచితివే దీన స్థితిలో బాధలో నేనుండగా నాకు ఆదరణ కర్తవై సంరక్షణ లేని స్థితిలో నేనుండగా కాపాడిన తండ్రివై దీన స్థితిలో బాధలో నేనుండగా నాకు ఆదరణ కర్తవైతివే సంరక్షణ లేని స్థితిలో నేనుండగా కాపాడిన తండ్రివైతివే ఒంటరి అయి ఉన్న సమయంలో నా స్నేహితుడవైతివే ఒంటరి అయి ఉన్న సమయంలో నా స్నేహితుడవైతివే కన్నీళ్లతోనే కృంగి ఉన్న వేళలో కన్న తల్లి వైతివే వందనం వందనం యేసయ్యా నీకే వందనం 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 ప్రేమతో నన్ను ఆదరించితివే నీ కృపతో నన్ను బలపరచితివే పరుగెత్తగా నేను మరణపు వెదకి ఎన్నటి రక్షించితివే ఏ దారి లేని నా జీవనాలకు మార్గము నీవైతివే పరుగెత్తగా నేను మరణపు వెదకి వెన్నట్టే రక్షించితివే ఏ దారి లేని నా జీవనావకు మార్గము నీవైతివే నడిపించెదను నేను నిన్నని నా చెయ్యి పట్టుకుంటివే నడిపించెదను నేను నిన్నని నా చెయ్యి పట్టుకుంటివే కృపలో నడిపించితివే వందనం వందనం యేసయ్యా నీకే వందనం 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 నీ ప్రేమతో నన్ను ఆదరించితివే కృపతో నన్ను బలపరచితివే హల్లెలూయా
Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I will bless your name. Thank you, Lord. Thank thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. With a grateful heart, a song of praise, with an outstretched arm, I will bless you name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. What are you done in my life? You took my darkness and gave me light. Thank you, Lord. Thank you, Lord. My sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, song of praise, with an outstretched arm, I will bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. And then
నిన్ను మాత్రమే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నిన్ను మాత్రమే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయి నీ బాహుబలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడయ్యా నీ పిల్లలకు చూపువాడయ్యా నిన్ను మాత్రమే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు సెలవీయగా కాదను వాడెవ్వడు వాక్కును పంపగా జరుగనిదే నీవు సెలవీయగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా సుధీరికు పాడెదనయ్యా సకలము నీదేనయ్యా శ్రీమంతుడా సుధీరికు పాడెదనయ్యా సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా నీవు మాత్రమే నేనయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవ్వడు
కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు ఆ ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చువాడయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడయ్యా ఇను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీవు కరుణించగా కాదను వాడెవ్వడు శక్తితో నింపగా ఓడించు వాడెవ్వడు నీవు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో నాగెదనయ్యా సాయము నీదేనయ్యా సహాయకుడా నీలో నాగెదనయ్యా బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా నీ బలమే నడిపించెను నా స్థితులన్నిటినీ సరిచేయి బలమే నడిపి నా స్థితులన్నిటినీ సరిచేయును వాడవయ్యా ఈ పిల్లలకు కృపా చూపువాడవయ్యా కృపా చూపువాడవయ్యా నీ పిల్లలకు కృపా చూపువాడవయ్యా నిన్ను మాత్రమే హల్లెలూయా
దీనికే మహిమ కలుగును గాక. మరొకసారి విశ్రాంతి దినంలోనికి ప్రవేశపెట్టిన దేవదేవునికి, యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. హల్లెలూయా. పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదినిచ్చెను. పాలవంటిది తేనె వంటిది, ఆ జీవకు మహామధురమైనది. పాల వంటిది చుండె తేనె వంటిది, ఆ జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న భిన్నయైనది, మేలిమి బంగారు కన్న భిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గమువలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. శక్తి దయ సత్య సంపూర్ణుడా వాక్యమై యేసు సుందరమయ్యా. శక్తి దయ సత్య సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. ఆభరణాలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కంటిన్యూ చేయండి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు మరొక శ్రేష్టమైన సందేశం ద్వారా దేవుడు మనల్ని దర్శించాలని ఇష్టపడుతూ ఉండగా మనము కూడా అంతకంటే ఎక్కువ ఆసక్తితో నా దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నాడు, నేను ఆయన మాటలు వినట కొరకు నేను ఆయన సన్నిధిలో వేచి ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన హృదయ అంతరంగాన్ని చూసి సంతోషించి మనతో ఆయన ఏమేమి మాట్లాడాలనుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఆయన ఏం మాట్లాడాలని ఉద్దేశించి ఆ మర్మాలన్నీ దాచిపెట్టాడో అవన్నీ నా తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మనందరితో మాట్లాడును గాక. మనందరికీ దేవుడు గ్రహింప శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. నిజంగా చాలా శ్రేష్టమైన సందేశము. దేవుడు తన మనసులో ఉన్నవి ఈ రోజున మనందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడంటేనే మనం ఎంత భాగ్యవంతులమో అని అనిపిస్తుంది. ఈ సృష్టి అంతట్లో మనంత అదృష్టవంతులు భాగ్యవంతులు లేరేమోనని నాకైతే ఈ సమయంలో అనిపిస్తూ ఉంది. నేను కూడా అటువంటి ధన్యతను పొందుకున్నాను ఆయన మాటలు వినటానికి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. చాలా శ్రద్ధగా వింటేనే ఈరోజు చెప్పబడుతున్న లోతైనటువంటి మర్మయుక్తమైన జ్ఞానయుక్తమైన సందేశం మనకు అర్థమవుతుంది. నిద్రమత్తులుగా ఉండి వింటే మనకి సగం సగమే అర్థమవుతుంది. తర్వాత అపవాది మనకు పెట్టాల్సిన సందేహాలన్నీ పెట్టేస్తాడు. సో అపవాదికి చోటు ఇవ్వద్దని దేవుని వాక్యం ఎప్పుడు కూడా సెలవిస్తూ ఉన్నది. ఈ రోజున మనము అపవాదికి ఎక్కడ ఏ విషయం చోటు ఇవ్వకుండా మన ప్రాణాత్మ దేహాలు దేవునికి మాత్రం సమర్పించుకొని ఆయన ఆత్మ స్వాధీనానికి అప్పగించుకొని దేవుని వాక్యం వినట కొరకు రెండు చెవులు అప్పగించి మనము శ్రద్ధతో విన్నట్టయితే ఆయన మనస్సులో ఇప్పటిదాకా దాచుకున్న సంగతులు నీకు నాకు మనందరికీ బయలుపరచును గాక. హల్లెలూయా. మనకందరికీ కంఠస్థమైనటువంటి వాక్యమే ఈరోజు ధ్యానించుకోబోతున్నది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. వింటారా? ఎంతమంది శ్రద్ధగా ఉన్నారు? చేతులు రెండు పైకెత్తి దేవుడి నామాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఎవరు ఆసక్తిగా ఉన్నట్టు లేరు. నాకు ఆసక్తిగా ఉంటే మీ నోరులు తెరచి నువ్వు దేవుణ్ణి స్తుతించగలుగుతారు. నేను సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగా. ఆదికాండము 28వ అధ్యాయము
ఇంగ్లీష్ 28వ వచనము, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. ఇంకా 29:30 కూడా తర్వాత చదువుదాం. సో దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అడగండి దేవుణ్ణి ఒక్క నిమిషం. పరిశుద్ధుడైన దేవాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈరోజు నీవు మాట్లాడబోతున్నటువంటి వాక్యం ద్వారా మేము సమస్తాన్ని గ్రహించినట్లుగా కృప చూపండి. మీ పరిశుద్ధాత్మ జ్ఞాన వివేకములు వివేచన ప్రత్యక్షత గల ఆత్మను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయము ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే కదా. ఇక్కడ ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారో కూడా మనకి స్పష్టంగా మనకి తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఆదికాండం అనంగానే మొదటి వచనం అనంగానే మనకు గుర్తొచ్చేస్తారు ఇద్దరు వ్యక్తులు, ఆదాము హవ్వ. సృష్టికర్త అయిన దేవుడు తొలి మానవుడైనటువంటి దేవుని కుమారుడిగా పిలువబడుతున్న ఆదామును సృజించి ఆ తర్వాత అతని నోడుని ఒక స్త్రీని కూడా నిర్మించడం జరిగింది. వారి ఇరువురితో ఆది మానవులతో దేవుడు వారిని పిలిచి వారితో ఉండి ఇటు రీతిగా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఆదాము హవ్వలను పిలిచి ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం ఇది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా అనంటే, ఎలా అనంటే, ఈ వచనములో 3 రకాలైనటువంటి ఆశీర్వాదాల గురించి దేవుడు మాట్లాడారు. ఆదాము హవ్వలను ఎలా ఆశీర్వదించాడంటే 3 రకాలుగా ఆశీర్వదించాడట. ఆ 3 రకాలు ఏంటో ఈ వచనంలో 3 భాగాలుగా డివైడ్ చేసి వాటిని ఒక్కొక్క భక్తుని జీవితంలో నుంచి మనము చూడబోతున్నాం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించిన విధానం ఏమిటి, ఆయన ఉద్దేశము ఒక వ్యక్తి పట్ల ఏమై ఉన్నది, ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఆదాము హవ్వలు దేవునికి ఇష్టలు, దేవునికి ప్రియమైన వారు, తొలి సంతానము గనుక దేవుడు వారిని పిలిచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఎలాగంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆ తర్వాత సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లను ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇక్కడ ఆదాము హవ్వలను పిలిచి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు 3 రకాలు.
నంబర్ 1, బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అనేది ఒకటి. వినేటివి జాగ్రత్త విను. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అనేటిదంటిది ఒక ఆశీర్వాదము. రెండవ ఆశీర్వాదం ఏంటి అనంటే సబ్డ్యూ ద ఎర్త్. భూమిని నిండించి దానిని లొంగ తీసుకోండి లేదా లోపరుచుకోండి లేదా స్వాధీనపరచుకోండి అనేది. మూడవది ఏంటి అనంటే హ్యావ్ ద డొమినియన్ ఓవర్ క్రియేషన్. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి లేదా సృష్టి అంతటి మీద దేవుడు ఏలుబడి చెయ్యండి అని అధికారం ఇచ్చినటువంటి పరిస్థితి. దేవుడు తన పిల్లలను ఆశీర్వదించే విధానం ఈ 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాల ఆశీర్వాదాలను ఏ వ్యక్తి అయితే సొంతం చేసుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే భూమి మీద ధన్యుడు. ఆ వ్యక్తిని బట్టి మాత్రమే దేవుని యొక్క హృదయము సంతోషిస్తుంది. దేవుడు మానవుణ్ణి సృజించింది ఎందుకంటే ఈ 3 రకాలుగా ఆశీర్వదించాలని. దేవుడు అసలు మానవుణ్ణి సృజించింది ఎందుకు అనంటే ఆశీర్వదించాలని, ఆశీర్వాద కారకునిగా ఉంచాలని. క్రొత్త నిబంధనలో ఒక మాట ఉన్నది కదా, మీరు ఆశీర్వాదానికి కారకులుగా ఉండటకై పిలువబడితిరి. ఏంటి ఆ ఆశీర్వాదాలు? ఇదిగో ప్రారంభంలోనే ఆది మానవులైనటువంటి తన తొలి సంతానమైన ఆదాము హవ్వతో ఈ ఆశీర్వాదం గురించి దేవుడు చెప్పేశాడు. ఇది ఆయన హృదయంలో ఎప్పటి నుంచో ఉంది ఆలోచన. సృష్టించక ముందే దేవుని హృదయంలో ఈ ఆలోచనను కలిగి ఉన్నాడు. ఆ తర్వాత సృష్టి అంతటిని సృజించిన తర్వాత 6వ రోజు మానవుణ్ణి సృజించింది దాని కొరకే. సృష్టిని సృజించింది ఎవరి కొరకు? మానవుని కొరకు, మానవుని ఆశీర్వదించుట కొరకు, మానవునికి దానంతటి మీద అధికారం ఇచ్చుట కొరకు, ఆయన పిల్లలుగా భూమి మీద ఏలుబడి చేసేటందుకు. అయితే ఈ ఆశీర్వాదాలు ఎవరు స్వాధీనపరుచుకుంటాడు? ఇటు వినాలి, లిసన్ కేర్ఫుల్లీ. బాగా కేర్లెస్ గా ఉన్నారు. అయితే ఈ ఆశీర్వాదాలు ఎవరు సొంతం అవుతాయి అనంటే ఎవరైతే దేవుని చిత్తానుసారముగా జీవిస్తారో, ఎవరైతే దేవుని మాటకు విధేయులుగా జీవిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో, అర్థమవుతుందా? వారికి మాత్రమే ఈ 3 రకాల ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహిస్తారు. ఆదాము హవ్వలను ఇంత ఆశీర్వదించాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ వారు ఈ 3 అనుభవించారా? దేవుడైతే ఆదాము హవ్వలైనటువంటి నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తె నా సృష్టి అంతటి మీద ఏలుబడి చేసే వారిగా ఉండాలి అని చెప్పి మరి వారిని పిలిచి దీవించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. నేను ఏదేదైతే భూమి మీద సృజించానో వాటన్నిటి మీద మీరు ఏలుబడి చేయండి మొదలు పెట్టేశాడు. ఇక అర్థమవుతుందా? ఈ 3 వాళ్ళు అనుభవించారా? లేదు. దేవుని హృదయాన్ని గాయపరిచేటట్టుగా ఆయన ఉద్దేశాలన్నీ వారి ద్వారా ఏమైపోయాయి? నెరవేర్చబడలేదు, కానీ విఫలమైపోయాయి. ఎందుకు అనంటే మనందరికీ తెలిసిన విషయమే. ఒకే ఒక్క మాట వారిని సృజించిన దగ్గర నుంచి చెప్తున్నాడు. ఒకే ఒక్క మాట,
నేనందుకు ఎప్పుడు చెప్తాను, ఒకే ఒక్క మాట కంటిన్యూస్ గా దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే ఇంకా ఆ మాట విషయంలో మనం పూర్తిగా విధేయత చూపలేని వారంగా ఉంటుంటే అదే మాట పదే 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 చెప్తా ఉంటాడు. ఈ ఆదాము హవ్వలకు కూడా 100 మాటలేం చెప్పలేదు, ఒకే ఒక్క మాట. వారిని నిర్మించిన దగ్గర నుంచి ఒకే ఒక్క మాట చెప్తున్నాడు. పిల్లలకి తల్లిదండ్రులు ఒకే ఒక మాట చెప్తారు, ఎక్కువ సార్లు చెప్తారు. ఏం మాట చెప్పండి? మొబైల్ చూడొద్దు, మొబైల్ చూడొద్దు, మొబైల్ చూడొద్దు. పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడొద్దు, గేమ్స్ ఆడొద్దు అని చెప్తుంటారు. సే ఎస్ ఆర్ నో? ఇంకా మిగతా ఏమని చెప్తారా? ఎన్ని లోపాలున్నా? ఎందుకు ఎన్నిసార్లు చూసినా ఈ పిల్లలు ఏం చేస్తారు? మొబైల్ అంటి పెట్టుకొని ఉంటారు. చూడకూడదు అని చెప్పినటువంటి వాటినే చూస్తా ఉంటారు. కాబట్టి అది వారికి మంచిది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? అది వారికి హాని కలిగించేది కాబట్టి ఒక్కటే మాట ప్రతిరోజు చెప్తూ ఉంటారు. దాని నుంచి విడుదల పొందుకోవాలి, ఎందుకంటే అది వీరి ఆశీర్వాదాలను దొంగిలిస్తుంది కాబట్టి. అవునా కదా? పెద్దవారికి కూడా అంతే. కొన్నిసార్లు కొంతమంది అన్ని ఆజ్ఞలు పాటిస్తారు, కానీ ఒక్క ఆజ్ఞ విషయం వచ్చేసరికి ఏం చేస్తుంటారు? తప్పిపోతూ ఉంటారు. కొందరు దశమ భాగం విషయం తప్పిపోతుంటారు, కొందరు తల్లిదండ్రులను సన్మానించే విషయం తప్పిపోతూ ఉంటారు. అంటే ఆ 10 ఆజ్ఞల విషయం అనే కాదు, బైబిల్లో రాయబడినటువంటి అన్ని ఆజ్ఞలను ఏదో ఒక విషయంలో, ఏదో ఒక మాట విషయంలో తప్పిపోతూ ఉంటారు. దాన్ని పదే పదే దేవుడు ఏం చేస్తుంటాడు? తన సేవకుల ద్వారా జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఒకే మాట పలుమార్లు నీకు వినపడుతుంది అని అంటే పూర్తిగా దాని విషయంలో నువ్వు దేవునికి లోపరచబడలా, జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆదాము హవ్వలకు వారిని నిర్మించిన దగ్గర నుంచి దేవుడు చెప్తున్న మాట ఒకే ఒక్కటి, ఒకే ఒక్కటి. ఏంటి చెప్పనా? అన్నిటినీ మీరు తినండి, ఆ ఒక్క పండు మాత్రం తినొద్దు. అన్ని సృష్టిలో మీ కొరకు సృజించినవి, తోటలో ఉన్నవన్నీ తినండి, ఆ ఒక్కటి మాత్రం తినొద్దు. దేవుడు ఏదన్నా తినొద్దు అన్నాడంటే, ఏదన్నా చెయ్యొద్దు అన్నాడంటే ఆయనకి హాని కలుగుతుందనా ఏంటి? చెప్పండి. ఆయనకి హాని కలుగుతుందా? మనకి హాని కలుగుతుందని, మనకు కీడు జరుగుతుందని, మనము ఆశీర్వాదాన్ని కోల్పోవాల్సి వస్తుందని దేవుడు మాటి మాటికి ఏమంటాడు? అటువైపు వెళ్ళొద్దు, అది చూడొద్దు, వారిని కలవద్దు, అవి పాటించొద్దు, అది చెయ్యొద్దు, అది తినొద్దు అని చెప్తా ఉంటాడు. రైట్? అయితే ఆదాము హవ్వలకి ఏం చెప్పాడు? సెట్ రైట్? ఏం చెప్పాడు? అన్ని తినండి, ఒక్క పండు తినొద్దని వివరంగా చెప్పాడు. చెప్పి ఇదిగో మరి 3 రకాలుగా ఆశీర్వదించాలని నేను ఉద్దేశాన్ని కలిగి ఉండి మిమ్మల్ని సృజించాను అని చెప్తున్నాడు. అయితే ఒకరోజు ఏమైంది? ఆ దేవుని మాటను, దేవుని ఆశను, దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను విస్మరించేసి అవిధేయులైపోతే దేవుడు ఏం చేశాడు? ఇట్లాంటి వాళ్ళక నేను నా యొక్క సృష్టి మీద ఏలుబడి చేయటానికి ఇచ్చేది? వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఈ ఆశీర్వాదాలు మీరు అనుభవించరు, వీటికి మీరు సరిపోరు, గెట్ అవుట్ అని ఏదేని వనమే వారి కొరకు సృజిస్తే వారు చేయొద్దన్న మాటకు, దేవుని మాటకు, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించడం వలన, దేవుని చిత్తాన్ని తృణీకరించడం వలన, దేవుని ఆజ్ఞను తృణీకరించడం వలన ఏం జరిగింది? వారిని ఆ తోటలో నుంచే పంపేసేశారు. అంతకుముందు ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఏం జరిగింది? ఫస్ట్ ప్రతి జంతువు, ప్రతి పక్షికి పేర్లు పెట్టింది ఎవరు? పేర్లు పెట్టి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? ఆదాముకే కదా ఇచ్చాడు. ఆ ముందు పైనంతా చూస్తే 24వ వచనం నుంచి దేవుడు వాటి జాతి ప్రకారం జీవగల వాటిని, ఆ పశువులను, పురుగులు అన్నిటిని పుట్టించాడు కదా. ఆదాముని పిలిచి అన్నాడు, ఆదాము ఈ జీవరాశులన్నింటికి
నువ్వు పేర్లు పెట్టయ్యా. అన్ని సృజించిన దేవుడు వాటికి పేర్లు పెట్టమనేటువంటి ఆ భాగ్యం ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి. ఏమి లేదు, దేవుడు తనకున్నదంతా తన పిల్లలకి సమస్తం ఇచ్చేయాలని చూస్తా ఉంటాడు ఎప్పుడు. ఎవరైతే ఆయన మాటకు లోపడుతుంటారో ఆయన అంత ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరిక భూమి మీద. అంత అల్ప సంతోషి దేవుడు. మనం కనుక దేవుని మాట ప్రకారం వెళ్తూ ఉంటే ఆయన ఎంత సంతోషిస్తాడో, ఆయనకు కలిగినదంతా మనకి ఇచ్చేటమే చూస్తాడు. ఆదాము తన్నాడు, నా కుమారుడా వీటికి పేర్లు ఈసారి నువ్వు పెట్టేసి అనగానే ఆదాము కుక్కకి కుక్క, నక్కకి నక్క, పందికి పంది, పులి సింహము ఇప్పుడు ఈ డాగ్, ఫాక్స్, లయన్ ఇవన్నీ పిలుస్తున్నారే, ఇవన్నీ ఏ సైంటిస్టో ఏ ప్రధానమంత్రో ఇంకెందుకులే ఎవరెవరు శక్తిమంతులని చెప్పుకున్న వాళ్ళు వచ్చి పెట్ల. దేవుడు తన కుమారుడైనటువంటి ఆదాము తొలి సంతానము అతనికి ఇస్తే అతను ఇవి జంతువులన్నింటికి, జీవరాశులన్నింటికి పేర్లు పెట్టేశాడు చక్కగా. అప్పుడు ఒక పని జరిగిందంట. వాళ్ళిద్దరూ అప్పుడున్నటువంటి జంతువులతో అన్నిటితో ఎట్లా ఉండేవాళ్ళు? సహవాసం చేస్తున్నట్టు ఉండేవాళ్ళు. అవేమీ కూడా ఆదాము హవ్వలకు హాని కలిగించలేదట. ఆదాము హవ్వ ఏది చెప్తే ఆ జీవరాశుల జంతువులు కూడా ఏం చేసేవి? లోబడేవట. కానీ ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపి ఏదేని వనంలో నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారో ఆ క్షణము నుండి అతనే పేరు పెట్టుండొచ్చు, కానీ ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నింటి మీద అతని అధికారాన్ని కోల్పోయాడు. ఆ జంతువులు కూడా ఏమవుతున్నాయి? హాని కలిగించేవిగా తయారైపోయినాయి. వాటికి అట్టి అధికారం దేవుడు ఇచ్చేసేసాడు. అయితే దేవుడు ఆదాము హవ్వను పిలిచి ఇట్టి రీతిగా ఆశీర్వదిస్తే వారు ఆ ఆశీర్వాదాలను కోల్పోయిన భ్రష్టులుగా మిగిలిపోయారు. చక్కగా విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా దేవుడు ఇచ్చినటువంటి వాటన్నిటిని భుజిస్తూ ఏలుబడి చేస్తూ ఫలిస్తూ విస్తరించాల్సిన వాళ్ళు ఏదైనా తోటల నుంచి తరిమి వేయబడి ఏమైపోయారు? వాళ్ళు కష్టపడటం, కష్టార్జితాన్ని మాత్రమే అనుభవించటము అలవాటు చేసేసుకున్నారు. అది మాత్రమే దేవుడు వాళ్ళకి అనుభవం చేయటం జరిగింది. దేవుడు సిద్ధపరిచిన వాటిని వాళ్ళు అనుభవించలేదు, కానీ వారి కష్టం ద్వారా వారు అనుభవించే పరిస్థితిలోకి దేవుడు వారిని నెట్టివేసేసాడు. అయితే దేవుడు ఆ తరువాత ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తిని పిలుచుకున్నప్పుడు ఆ కాలంలో అందరిలో కల్లా ఆ ఒక్క వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా కనిపించినప్పుడు, ఆ ఒక్క వ్యక్తి దేవుని మాటకు లోబడినప్పుడు ఏం చేశాడు? ఇదే ఆశీర్వచనాన్ని వాళ్ళ మీద నిరూపించేశాడు. అట్టి వారిలో మనం ఒకసారి చెప్పుకున్నాం అంతకుముందు వారంలో. ఎవరు? నోవాహు ఉన్నాడు కదా. నీ కొంతమందిని జ్ఞాపకం చేసి రోజున కొందరు భక్తుల యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నోవాహు కాలంలో నోవాహు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కృప పొందుకున్న వాడుకున్నాడు. ఇక ఆ కాలంలో ఉన్న అందరూ కూడా చెడిపోయి ఉన్నారు. అయితే ఈ ఆదాము హవ్వలతో దేవుడు ఆరంభములు చేసిన ఈ ఆశీర్వచనాన్ని నోవాహు తన సంతాన విషయంలో నిశ్చయముగా నెరవేర్చాడు. నేను ఇక అతని జీవితం గురించి చెప్పటం లేదు, కానీ మరొక భక్తుని ఆ నోవాహు తర్వాత అంతకంటే ఎక్కువగా ఆశీర్వాదకారకునిగా పిలువబడినటువంటి వ్యక్తి అబ్రహాం. ఈ రోజున 3 రకాలుగా నేను విభజించి వాటిని వివరించాలనుకున్నాను. ఒకటేంటి? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడం అంటే ఏమిటో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. బి ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించుట ఒక ఆశీర్వాదము. అంటే ద డైరెక్టివ్
to reproduce, grow families and expand humanity across the globe. అంటే ఏంటంటే రీప్రొడ్యూసింగ్ జరగాలి మన ద్వారా. వినాలి అర్థమవుతుందా? ఫలించటము, అభివృద్ధి చెందడం, విస్తరించడం అంటే ఆయన దేని గురించి మాట్లాడారు వినండి. ఇప్పుడు ఆయన దేని గురించి మాట్లాడారు? ఈ ఆశీర్వాదం దేనికి సంబంధించినదో దేవుడు మనకి వివరించాలనుకుంటున్నాడు. మనతో ఏది కూడా ఆగిపోకూడదు. నీతో ఏ ఆశీర్వాదము ఆగిపోకూడదు. నీతో ఫలింపు ఆగిపోకూడదు. నీతో అభివృద్ధి ఆగిపోకూడదు. నీతో విస్తరణ ఆగిపోకూడదు. ఫలింపు అన్నా, అభివృద్ధి అన్నా, విస్తరించడం అన్న అర్థం ఏంటంటే నీతో ఆగిపోకూడదు. అది నెక్స్ట్ తరం వారికి కొనసాగించబడుతూ ఉండాలి. నీ తర్వాత నీ సంతానంకి అది వ్యాప్తి చెందుతూ ఉండాలి, విస్తరించబడుతూ ఉండాలి. ఒకవేళ వివాహమైనటువంటి భార్య భర్తలు ఉంటే, లేదా ఒక కుటుంబం ఉంటే, తల్లిదండ్రుల తర్వాత ఆ ఆశీర్వాదాలు ఆ సంతానం ద్వారా కొనసాగించబడాలి ఆ వంశం అంతా. ఒకవేళ వివాహం జరగకుండా దేవుని చిత్త ప్రకారం జీవించే వాళ్ళు ఉన్నారు కదా, వినాలి. తెలుసు కదా, మన భోజన మందిర్లో కొంతమంది డెడికేటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా. అటువంటి వారికి ఎవరు? ఆత్మీయ సంతానమును దేవుడు ఇచ్చాడు. వారి ద్వారా పరిచర్య ఆగిపోకూడదు. వారి ద్వారా నడిపించబడిన, సిద్ధపరచబడినటువంటి ఆ సంతానం, ఆత్మీయ సంతానం ద్వారా అది ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అది పరిచర్య అయినా, అది వ్యాపారమైనా, అది కుటుంబమైనా, అది ఉద్యోగమైనా, అది ఏ విధమైనటువంటి రంగమైనా సరే. అర్థమవుతుందా? అది ఫస్ట్ ఆశీర్వాదం. ఇక్కడ మనం అబ్రహాముని తీసుకున్నట్లయితే, అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని దేవుడు పిలవగానే దేవునికి వెంటనే లోబడ్డాడు. లోబడగానే దేవుడు ఆశీర్వదించేశాడు. ఎందుకే? దేవుడు ఏదన్నా చెప్పాడా మీకు? ఎక్కడికన్నా వెళ్ళమన్నాడా? అది చెయ్యొద్దన్నాడా? చెయ్యగాకండి. చెయ్యమన్నాడా? చెయ్యండి. ప్రార్థన చేయమన్నాడా? చెయ్యండి. లేవమన్నాడా? లేవండి. వెళ్ళమన్నాడా? వెళ్ళండి. వాక్యం చెప్పమన్నాడా? చెప్పండి. స్తుతించమన్నాడా? స్తుతించండి. పరిచర్య చేయమన్నాడా? చెయ్యండి. ఏదైనా వదిలేయమన్నాడా? వదిలేయండి. ఏది చెప్తే అది చెయ్యండి. దేవుని బిడ్డలారా, వెంటనే దానికి లోబడండి. వెంటనే ఆయన ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చేస్తాయి. ఆనాడు ఆదాము హవ్వల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు వారు అనుభవించలేదు. వారి మూర్ఖత్వాన్ని బట్టి, అవిధేయతను బట్టి. ఆ తర్వాత నోవాహు విన్నాడు. నోవాహు సంతానానికి. తర్వాత అబ్రహాము వెంటనే లోబడగానే దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఆశీర్వదించి విస్తరింప చేస్తాను అని అన్నాడు. రైట్? ఈ పదాలు వాడాడు కదా. నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను. ఆదికాండము 12వ అధ్యాయంలో చూస్తే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, ఆశీర్వాద కారకునిగా చేస్తానన్నాడు. తర్వాత ఆదికాండము 15వ అధ్యాయంలో ఈ వాక్యం మధ్యలో సరిగా వినకపోతే మాత్రం మీకు అర్థం కాదు, మీరు ఆశీర్వాదాన్ని కోల్పోవచ్చామనని నేను భయంతో మీకు తెలియజేస్తున్నాను. ఈ ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 16 దాకా దేవుడు అబ్రహాముతో మాట్లాడిన విషయాలు, ఆనాడు ఆదాముతో ఏమేమైతే మాట్లాడారో అవన్నీ తీసి చూడండి. మీ బైబిల్స్ చదవండి చక్కగా. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రాము భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. ఆ తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత, నేను సంతానము లేని వాడను కదా, నీవు నన్ను ఆశీర్వదించితే ఏం ఆశీర్వదిస్తావు ప్రభా అని అన్నాడు. అందుకే ఫలించి అభివృద్ధి చెందటం, విస్తరించడం అనేది దేనికి సంబంధించింది? గ్రో ఫ్యామిలీస్. అర్థమవుతుందా? కుటుంబానికి సంబంధించినది. వివాహ వ్యవస్థకు సంబంధించినది. వివాహం జరిగితేనే కదా ఆ కుటుంబం విస్తరించడానికి అవకాశం ఉండేది.
కాబట్టి దేవుని చిత్తము ప్రతి ఒక్కరు కూడా వివాహము చేసుకోవాలని. అయితే కొందరిని దేవుడు వివాహం లేకుండా తన కొరకు ప్రత్యేకించుకొని ఉన్నప్పుడు అది కూడా దేవుడు దానిని కూడా ఆ వ్యక్తిని దేని కొరకు పిలుచుకున్నాడో, ఒకవేళ పరిచర్య కొరకు పిలుచుకుంటే ఇంకా దేని కొరకైనా పిలుచుకుంటే దానిలో వారికంటూ సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు వేరుగా. సో ఇక్కడ నేను మీకు చెప్పదలసింది ఏంటి అని అంటే, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడం అనేది కుటుంబం గురించి దేవుడు మాట్లాడాడు. అందుకని ఆ రోజున ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఏం చేశాడు? హవ్వమ్మత ఇచ్చాడు. వారిద్దరికి వివాహం చేశాడు. వారిద్దరిని ఏకం చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు? ఇక మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి. భూమి మీద మీ సంతానం విస్తరించబడాల. అందుకే చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఏముంది మాకు ఆశీర్వాదము మాతో ఆగిపోతుంది కదా అంటారు కదా కదా. అబ్రహాము జీవితంలో కూడా సంతానం లేదు వారికి. దేవుడు కనపడి పదే పదే నిన్ను ఆశీర్వదిస్తాను అంటుంటే అబ్రహాముకి విసుకొచ్చి అంటున్నాడు, నువ్వేం ఆశీర్వదిస్తావయ్యా నన్ను? నువ్వు నన్ను ఆశీర్వదించి మాత్రం ఏముంది? ఆ ఆశీర్వాదం నాతోనే పోతుంది కదా. నా తర్వాత ఎలియాజరు అనేవాడే కదా వారసుడు. నాకంటే ఒక సంతానం ఉంటే సంతోషం ఉంటుంది అనంటే దేవుడు అన్నాడు, కాదు కదా, నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు అని అంటున్నాడు. 4వ వచనం నుంచి యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నువ్వు ఆలోచిస్తున్నట్టుగా ఎలియాజరు నీ వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పేశాడు. హల్లెలూయా. ఒక్కసారి బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను చూడు, నీకు దమ్ముంటే లెక్క పెట్టు అని అన్నాడు. చదవండి, నేను అదే మాట చదువుతున్నా, నేనేం తప్పు మాట్లాడలేదు. చూడండి 6వ వచనంలో, అతను 5వ వచనంలో, అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించినప్పుడు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నేను నా డైలాగ్లో చెప్పాను, నీకు దమ్ముంటే లెక్కయ్యి. ఇక్కడ దేవుడు నీకు చేతనైతే లెక్కే. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని అబ్రహాముతో చెప్తున్నప్పుడల్లా ఈ అబ్రహాం అంటున్నాడు, బిక్కుముఖం పెట్టేస్తున్నాడు. దేవుడు చెప్పింది అర్థం చేసుకోవట్లా. ఏం ఆశీర్వదిస్తావయ్యా నన్ను? నాతోనే పోతుంది కదా, తర్వాత నా వారసుడు ఎంతటికి ఎలియాజరు అయిపోతాడు కదా అని భయపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటే, అందుకని దేవుడు కూడా ఒక డైలాగ్ వేసేసాడు, ఇట్రా బయటికి రా, ఆకాశం చూడు, నక్షత్రాలను చూడు, నీకు చేతనైతే వాటిని లెక్క పెట్టు, నా స్టైల్లో నీకు దమ్ముంటే లెక్క పెట్టు అని అంటాను అంతే. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడు? నీకు చేతనైతే లెక్క పెట్టు, నీ వల్ల అయితే లెక్క పెట్టు అని అన్నాడు. అది ఎంత పెద్ద మాట మాట్లాడాడు అబ్రహాంతో ఒకసారి చూడండి. రెండోసారి ఆయన్ని ప్రశ్నించకుండా, కొన్నిసార్లు తిక్క ప్రశ్నలు మనం దేవుడిని వేస్తూ ఉంటాం. దేవుడు కూడా ఇట్లాంటి సమాధానాలు ఇస్తాడు. నీకు చేతనైతే నువ్వు లెక్క పెట్టురా, ఇదిగో ఇలాగ నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను అని చెప్పేశాను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అయితే అబ్రహాం అన్నాడు ఆసక్తిగా, అవునా? అప్పుడు ఉత్సాహం వచ్చేసింది అయ్యగారికి. ఏమంటున్నాడు తెలుసా? అవునా, నా గర్భవాసంలో నుంచే కుమారుడు రాబోతున్నాడు, సంతానం ఇస్తావా? అయితే ఓకే అని ఖుషి అయిపోయి, అది ఎలా జరుగుతుంది, నా సంతానము ఎలా విస్తరిస్తారు అని అడుగుతుంటే వరుసగా దేవుడు చెప్పుకుంటా వచ్చాడు. ఏమన్నాడు చెప్పనా? ఎప్పుడైతే అబ్రహాము నమ్మేశాడో దేవుడు చెప్పిన దాన్ని, దేవుడు మొత్తము చెప్పటం ఆరంభించాడు. నీకు చేతనైతే లెక్కించమన్నాడు కదా, అప్పుడు నమ్మాడు. అప్పుడు దాకా స్మూత్ గా చెప్తా నమ్మలా అబ్రహాం గారు, నమ్మలా. రా అని చెప్పి చూపిస్తేనే కదా కొంతమంది నమ్మేది. నువ్వు చూస్తేనే కదా ఏదైనా నమ్మేది. చూపిస్తాడు, అది నీకు కూడా చూపించి అట్లాంటి డైలాగ్ ఏదో వేసి కార్యం చేస్తాడు.
ఓకేనా? చాలా మందికి చూస్తేనే నమ్మటం బతుకు. అబ్రహాం కూడా ఆకాశ నక్షత్రాలను చూపిస్తే అప్పుడు నమ్మాడు. తర్వాత అంట అది నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిన మాట అక్కడ రాయబడింది. అప్పుడు ఎప్పుడైతే అబ్రహాము దేవుని వాగ్దానం నమ్మాడో, ఇక దేవుడు అతని జీవితంలో జరగబోయేవన్నీ కూడా చెప్పటం ఆరంభించాడు. అయ్యా, నాకింత సంతానమా, ఇంత విస్తరింప చేస్తావా, వాళ్ళు ఏమవుతారు, ఎక్కడా ఏంటి అని అడుగుతుంటే అంటున్నాడు, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీలని ఊరిని పట్టణంలో నుంచి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాని నేనే అని చెప్పినప్పుడు అతడు, దీనిని నేను ఎలా స్వతంత్రించుకుంటాను, దీన్ని నాకు ఎట్లా ఇస్తావు అని అడిగాడు. చదవండి ఆ అధ్యాయం అంతా, మీకు ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అంటే అప్పుడు అతనికి ఒక కళ ద్వారా సమస్తాన్ని తెలియజేశాడు. నీకు ఆ సంతానాన్ని విస్తరింప చేస్తాను, వారు పలానా దేశం వెళ్తారు ఐగుప్తుకి, అక్కడ 430 సంవత్సరాలు ఉంటారు, ఆ తరువాత మరలా నేను వాళ్ళని తీసుకొని వచ్చి నేను నీకు ఇప్పుడు చెప్తున్నానే ఇస్తానని ఆ దేశాన్ని తీసుకొని వచ్చి వారికి స్వాధీనపరుస్తా అని అన్నాడు. అర్థమవుతుందా? నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేది నిశ్చయంగా తెలుసుకుని నా అబ్రాహాముతో చెప్పాను. అంటే ఏం చెప్పాడు దేవుడు ఇప్పుడు మొత్తము అబ్రహాముకి? అబ్రహాం ఎప్పుడైతే దేవుని మాట నమ్మాడో, అబ్రహాం ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడ్డాడో, అబ్రహాం ఎట్లయితే పిలుపుకు లోబడి ఆయన వెంబడించాడో, వెంటనే ఏం జరిగిపోయింది? ఆదాము హవ్వలతో చేసిన ఆ ఆశీర్వచనం, వాగ్దానము అబ్రహాం మీదకి దేవుడు ఏం చేశాడు? విడుదల చేసేసాడు. అబ్రహాము లోబడిన తర్వాత అతని సంతానమును దేవుడు ఏం చేశాడు? ఇసుక రేణువుల వలె విస్తరింప చేయటం జరిగింది. ఈ విషయాన్ని ఇంకా క్లియర్ గా దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూస్తే 4-5 వచనాలు. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ, బాబోయ్ ఒక్క దేశము కాదు, ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు? ఇస్సాకుతో చెప్తున్నాడు. ఇస్సాకును కూడా దీవించాలని ఇస్సాకును దర్శించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఓ ఇస్సాకు, నీ తండ్రి నా మాట విన్నాడు, నమ్మాడు, నా ఆజ్ఞ ప్రకారం నడిచాడు, ఆయనకి వాగ్దానం చేశా, నిన్ను మాత్రమే కదా ఆశీర్వదించేది, ఈ ఆశీర్వాదం నీతోనే ఆగిపోవాలనుకోవట్లేదు, నీ సంతానమును అంటే నిన్ను ఫలింప చేసి అభివృద్ధి చెంది విస్తరింప చేస్తాననే వాగ్దానము నీ సంతానం విషయంలో కూడా నేను స్థిరపరుస్తాను, కంటిన్యూ చేస్తానని చెప్పాను. అతడు నా మాట విన్నాడు. నీవు కూడా నీ తండ్రిలాగా నా మాట విని కరువు ఉన్న ఈ గెరార్ అనే ప్రాంతంలో ఉంటే నిన్ను కూడా ఇక్కడ ఫలింప చేసి అభివృద్ధి పరచి విస్తరింపజేస్తాను. అర్థమవుతుందా? అబ్రహాముతో ఏ మాట అన్నాడు? ఆనాడు ఆదాము హవ్వలతో పలికిన మాట చెప్పాడు. అబ్రహాం అయితే ఆదాము హవ్వల్లాగా తొలగిపోలేదు, విశ్వసించాడు, నమ్మాడు, వెంబడించాడు, తనని దీవించాడు, తనని బట్టి తన సంతానమును ఆశీర్వదించారు. వాళ్ళే ఇశ్రాయేలీల జనాంగము. అబ్రహాము సంతానమే దేవుని సంతానముగా, దేవుని శాస్త్రముగా దేవుడు ఎంచుకున్నాడు. ఆ అబ్రహాము సంతానములో రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఈ రోజున ఈ ఆశీర్వచనానికి అర్హులే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ రోజున అబ్రహాముతో వాగ్దానం చేసినది తన సంతానముతోనే కాదు, ఆ సంతానానికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన వారసులముగా మన మీద కూడా ఆ ఆశీర్వచనాన్ని అలాగే దేవుడు స్థిరపరిచి కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ ఆ యొక్క ఆశీర్వాదాలు మన కొరకు దేవుడు
వాటిని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎలాగంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ అబ్రహాము సంతానమే. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎవరి సంతానం అని పిలువబడ్డారు? భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు అబ్రహాము సంతానమే. హల్లెలూయా. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు పొట్టి చక్కయ్య గురించి మాట్లాడుతూ అతడు మారు మనసు పొందిన తర్వాత, పొట్టి చక్కయ్య రక్షించబడిన తర్వాత అన్న మాట ఏమాట? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, బాప్తిస్మ అనుభవం ద్వారా ఆయనను తమ హృదయంలోనికి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆనాడు ఆదాము హవ్వలతో చేయబడిన ఆశీర్వచనానికి, అబ్రహాముతో చేయబడిన నిబంధనకు, ఆశీర్వచనాలకు అర్హులే. ఈరోజు మనము కూడా ఆ ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడ్డాము. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము లోబడిన దాన్ని బట్టి మాత్రమే. ఈరోజు కుటుంబంలో పెద్దగా, తండ్రిగా, తల్లిగా నీవు లోబడితే ఈ ఆదాము అవ్వలు కోల్పోయినది అబ్రహాము స్వతంత్రించుకున్నది ఈ రోజున నీవు కూడా స్వతంత్రించుకొని నీ ద్వారా నీ సంతానమంతటికి దేవుడు దాన్ని ఫలింపచేసి, అభివృద్ధి పరిచి, విస్తరింప చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అబ్రహాము నటి రీతిగా ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా అలాగే ఈ కాలంలో ఆశీర్వదించాలని నేను పిలిచాడు. తన ఉద్దేశం ఈ రోజున నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునిగా. దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళందరూ అబ్రహాము ఆశీర్వాదంలో, నిబంధనలో పాలిభాగస్తులే, వారసులుగా ఉన్నారు అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనము కూడా ఆదికాండం 1:28-29 అర్హులముగా ఎంచబడుతున్నాము. ఎప్పుడు? దేవుని మాట ప్రకారం జీవిస్తే, దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తా ఉన్నప్పుడు ఆదికాండములో పలికినటువంటి తొలి ఆశీర్వచనము మన జీవితంలో కూడా ఆయన స్థిరపరుస్తానని అంటున్నాడు. అది ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరింప చేయటం అని అంటే ఏంటి? కుటుంబం అనేది ఈ రోజున మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అబ్రహాము ఒక తండ్రిగా దేవుణ్ణి విశ్వసించాడు, దేవునికి లోబడ్డాడు, దేవుని చిత్త ప్రకారం నడిచాడు, దేవుని యొక్క ఆజ్ఞ మార్గాన్ని నడిచినందువలన అతని మీద ఉన్న ఆశీర్వచనాన్ని ఇస్సాకు మీదకి కూడా దేవుడు తీసుకుని వచ్చి, ఇస్సాకు అన్నాడు, నీ తండ్రి విన్నాడు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నా, ఇప్పుడు నీవు కూడా వింటే నీ సంతానాన్ని కూడా ఎట్టి రీతిగా ఆశీర్వదిస్తానన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులారా, మీతోనే దేవుని ఆశీర్వాదాలు ఆగిపోకూడదు, మీతోనే భక్తి ఆగిపోకూడదు, మీతోనే దేవుని పరిచర్య ఆగిపోకూడదు, మీతోనే వ్యాపారం ఆగిపోకూడదు, మీతోనే ఈ ఫలింపు, అభివృద్ధి, విస్తరణ అనేది ఆగిపోవటం దేవుని చిత్తం కాదు. ఇది మీ సంతానము. మీకు వివాహం జరిగితే మీ సొంత కన్న బిడ్డలలో కూడా ఈ ఫలింపు, అభివృద్ధి, విస్తరణ అనేది కంటిన్యూ చేయాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. ఒకవేళ దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకొని వివాహం లేకుండా దేవుని పనులు కొనసాగుతుంటే నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ సంతానమును నీ పరిచయాన్ని కొనసాగించడానికి దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆదాము హవ్వలతో చేసిన ఆశీర్వాదం, 3 రకాల ఆశీర్వాదాలు. మొట్టమొదటి ఏంటి? ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించడం అంటే ఏంది? ఒక్క వ్యక్తితోనే ఆశీర్వాదం ఆగిపోకూడదు. అతని ద్వారా అతని సంతానం అంతా కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అతనికి ఏం కావాలి? వివాహం జరగాలి. అతని సంతానమును కూడా దేవుడు విస్తరించు. కాబట్టి గ్రో ఫ్యామిలీస్. అందుకే సృష్టి అంతటిలో కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నిటిలో కూడా అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదంగా దేవుడు ఎంచేది ఏంటి అని అంటే కుటుంబము, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. కాబట్టి తల్లిదండ్రులారా, మీ సంతానం విషయంలో మీరు ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో ఇక మీరు ఆలోచన చేయండి. చిన్న వయసు నుంచే మీ పిల్లలను మీరేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా పెంచాలి. అబ్రహాం గురించి దేవుడు ముందే చెప్పేశాడు కదా. ఏమన్నాడు? నాకు తెలుసు అబ్రహాం ఎట్లాంటి వాడో, నాకు తెలుసు అబ్రహాం ఎట్లాంటోడు అబ్రహాము అని అంటే ఆయన పిల్లలని నా మార్గములో పెంచుతాడని నాకు తెలుసు. చూడండి 18వ అధ్యాయం ఆదికాండము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను.
అబ్రహాము గురించి ఏం ఎరిగి ఉన్నాడంట దేవుడు. మరి నీ గురించి ఏం ఎరిగి ఉన్నాడో నీకు మాత్రం నువ్వు చూసుకొని నీ పిల్లల్ని వదిలేస్తున్నావేమో. నిజమే, మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు సంతానాన్ని అనుగ్రహించాక, పిల్లల్ని అనుగ్రహించాక, కుటుంబాన్ని ఇచ్చిన తర్వాత, దేవుడు మొట్టమొదటి దేవుని తర్వాత మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైనది ఏంటి? కుటుంబము, సంతానము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా మన పిల్లలను మనం పెంచగలిగితే చాలు. దేవుడు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించేటువంటి ఆశీర్వాదాన్ని వారి ద్వారా కూడా కంటిన్యూ చేసి వాళ్ళని ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంచేస్తాడు. దానిలో అబ్రహాము నిలిచి ఉన్నాడు. అబ్రహాముకు సాక్షిగా ఉన్నాడు. అబ్రహాము మనకు మాదిరిగా ఉన్నాడు. అబ్రహాము ద్వారా మనకు ఆశీర్వాదం రాగలిగిందంటేనే అతని యొక్క భక్తి విధానము, అతను తన పిల్లల విషయంలో తీసుకున్నటువంటి శ్రద్ధ. కాబట్టి దేవుడు నీ ద్వారా నీ సంతానాన్ని ఈ ఆశీర్వాదముతో ఆశీర్వదించాలని కంటిన్యూ చేయాలని ఇష్టపడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి మొట్టమొదటి ఆశీర్వాదం దేనికి సంబంధించింది? కుటుంబానికి సంబంధించినది. రెండవది చూసినట్లయితే ఏమిటి అని అనగా ఆలోచన చేస్తే దానిని మనము సాయంకాలపు ఆరాధనలో దాన్ని వివరించాలని నేను దేవుని పేట ఇష్టపడుతున్నాను. దేవుని చిత్తమైతే మీరు ఆ విషయాన్ని కూడా తర్వాత వినండి. మిగతా 2 విషయాలు నేను సాయంకాలపు ఆరాధనలో చెప్తాను. కాబట్టి ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యం మనం చక్కగా ఆలోచన చేద్దాం. దేవుడు నేను ఎందుకు పిలిచాడో ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజున ఆదాము హవ్వలను ఎంతో ఇష్టపడి ప్రేమతో నిర్మించుకున్నాడు, సృజించాడు. సృజించిన తర్వాత వారిని పిలిచి ఇలా అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అయ్యా, విస్తరించండి, భూమిని నిండించండి, అన్నిటినీ నిలబడి చేయండి అని అంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని వారు ఎలా కోల్పోయారంటే ఒక చిన్న ఆకర్షణకు లోబడి సాతాను ఆ మోసానికి గురి అయిపోయి ఆ ఒక్క ఆజ్ఞని విస్మరించి తను మాత్రమే కాదు తన సంతానానికి కూడా శాపాన్ని తీసుకొచ్చాడు. ఆశీర్వాద కారకులుగా ఉండాల్సిన వాళ్ళు వారు కష్టపడటమే కాదు, వారి సంతానం కూడా ఎట్లా అయిపోయారు? దేశ దిమ్మర్లు అయిపోయారు కదా. తర్వాత ఎంతో భయంకరమైనటువంటి శాపాన్ని తన సంతానం రుచి చూడాల్సి వచ్చింది కదా. అయితే ఇది కుటుంబానికి సంబంధించింది. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఈ రోజున ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు. నీతో ఏది ఆగిపోకూడదు. నీ ద్వారా నీ సంతానము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, ప్రపంచమంతా విస్తరించాలి. నీ సంతానం, వారి సంతానం క్రీస్తు 2వ రాకడ వరకు ఈ కుటుంబ వ్యవస్థ, నీ కుటుంబం, సంతానం, నీ వంశము తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ మాట మాట్లాడుతుండగా ఈ ఆశీర్వాదము నీవు, నీ కుటుంబం, నీ సంతానం, నీ వంశం తరతరాలకు దేవుడు నీకు అనుగ్రహించి స్థిరపరిచి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? కొద్దిసేపు పరిశుద్ధుడాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. నా రాజా, అయ్యా నిజమే, ఆదాము హవ్వలతో మీరు ప్రేమించి వాగ్దానం చేస్తే, మీరు ఆశీర్వదిస్తే చేతులారా వారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని వారి సంతానానికి కూడా శాపాన్ని మిగిల్చారయ్యా. అదే ఆశీర్వచనాన్ని నీ మాట విన్న నీ భక్తులందరికీ వారి సంతాన విషయంలో మీరు నెరవేర్చి రుజువుపరిచారు. ఇది ఉన్నతమైన మనస్సు నాయన, కనికరం కలిగిన మనస్సు, మాట తప్పేటువంటి దేవుడు కాదు ప్రభు. ఈ రోజున ఎందరైతే ఈ మాటలు విన్నారో వారు తన పిల్లల విషయంలో, కుటుంబం విషయంలో శ్రద్ధ తీసుకొని తండ్రి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడాలనేటువంటిది వారితో ఆగిపోకుండా వారి సంతానంతో అది కంటిన్యూ చేయబడాలని, వారి సంతానం విషయంలో, వారి వంశం విషయంలో కూడా స్థిరపరచబడాలని మీరు మాట్లాడిన మాటలు వారు గ్రహించుకొని అట్టి రీతిగా జీవించినట్లుగా అబ్రహాములాగా తండ్రి ప్రభా మేము జీవించినట్లుగా, అట్టి విశ్వాసం కనపరిచినట్లుగా, అట్టి రీతిగా లోబడే కృపని మాకు దయచేయండి. చూసి నమ్మేవారంగా గాక నువ్వు చెప్పిన మాటలు విశ్వసించి దాని ప్రకారం ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి నీ చేతులకు మమ్మల్ని అప్పగించుతున్నామయ్యా. అబ్రహాం వలె మా సంతానమును కూడా, మా పిల్లలను కూడా నీ ఆజ్ఞ మార్గులు పెంచడానికి మాకు జ్ఞాన వివేకములు ప్రసాదించండి. ప్రతి తల్లి తండ్రికి తండ్రి నీ జ్ఞాన వివేకం, విద్యక్షత గల ఆత్మలు దయచేసి పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ప్రభా వారిని నీ మార్గములు నడిపించడానికి అయ్యా
కృపచూపమని నీ పరిశుద్ధాత్మ అభిషేకము దయచేయమని వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించి నిరంతరం ఫలింపచేసి నామను పైకి తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. మీ అందరి ప్రార్థనలకు చేసుకొచ్చున్నాం. మనం కూడా చిన్న ప్రార్థన ఉంటుంది. స్తోత్రం ప్రభావ గొప్ప దేవుడు మహోన్నతుడు ఆశీర్వదించే దేవుడు తండ్రి మీకే మహిమ కలగలుగాక. అయ్యా ఈ యొక్క దాసులు జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకు అనుమతించారు ప్రభావ పక్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత గురించి మరలా ఈ పరిచయంలో చక్కగా కొనసాగాలని సహాయం గురించింది. దైవా దేవా అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీ ప్రేమ స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీ ప్రేమ స్తుతులు. ఆశీర్వదించు అబద్ధములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించి అబద్ధములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించి ఆనంద తైలము ఆశ్రయదు ఆనంద తైలము ఆశీర్వదు ప్రభు
ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే నీయందు భయభక్తులు బలమారి దయ చూపుచున్నావు తాకరము మనకు నీయందు భయభక్తులు దయ చూపుచున్నావు తరతరముల వరకు నీయందు భయభక్తులు బలమారి నీరు కట్టుకోవలే బహుగా ఫలించు నీరు భయభక్తులు బలవారి పిల్లలు నీరు కట్టుకోవలే బహుగా ఫలించు ఆశీర్వదించుదయమా కరుణ అనుక్షణము నీకే మా స్తుతులు అనుదినము నీకుపై చాలు అనుక్షణము నీకే మా స్తుతులు పరిశుద్ధమైన మా కర్మించిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, అన్నాడు మా పితరులైన ఆదాము ఎవరకు ప్రభా మీరు సృజించిన తర్వాత మీరు కలిగించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని ఆశీర్వదించారు ప్రభు. అయితే వారు అవిధేయత చూపటాన్ని బట్టి ఆశీర్వాదాన్ని వారు కోల్పోయారు, శాపాన్ని మరి మరణాన్ని లోకంలోకి తీసుకుని వచ్చారు. అయితే ఆ కోల్పోయిన శాపాన్ని మరణాన్ని తొలగించడానికి మరి ఆ కాలంలో
మీకు ఇష్టలుగా జీవించిన ఆయా బిడ్డలను మీరు ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా వారి సంతానాన్ని ఆశీర్వదిస్తూ వచ్చారు తండ్రి. అలాంటి వారిలో అబ్రహాము ఒక ఆయా విశ్వాసులకు తండ్రిగా అయా మీరు పిలిచారు. అబ్రహాము అయా మీ యొక్క మాటకు విధేయత చూపటాన్ని బట్టి, మిమ్మల్ని నమ్మటాన్ని బట్టి తన ద్వారా ప్రపంచానికి మరలా కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి అందించారు ప్రభు. మీ యొక్క ఆజ్ఞల మార్గములు మీ యొక్క కట్టలను అనుసరించి నడుచుకోవడాన్ని బట్టి తనకిచ్చిన ఆశీర్వాదాన్ని తన పిల్లలకు తన సంతానం అంతటికి అనుగ్రహించిన గొప్ప దేవుడు తండ్రి. నా ఎడల కూడా మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు. యేసయ్య ద్వారా యేసయ్యలో మా అందరికీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. మొదటి ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాన్ని కడపటి ఆదామైన యేసయ్య ద్వారా అన్యులమైన మా అందరికి కూడా మిమ్మల్ని విశ్వసించుట ద్వారా ఈ యొక్క రక్షణను స్వీకరించుట ద్వారా మా అందరికీ ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తల్లిదండ్రులుగా మేము ప్రభు మీ యొక్క మార్గంలో మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడవాలి తండ్రి. మీ యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. అలాగే బిడ్డలను కూడా ఆ మార్గంలో నడిపించాలి. అట్టి జ్ఞాన వివేకాలను మా అందరికి అనుగ్రహించండి. మీ యొక్క జ్ఞానమును అనుగ్రహించండి. అవును తండ్రి, మీ జ్ఞానం లేక జనులు నశించిపోతున్నారని చదివించిన దేవుడు తండ్రి. వేటి కోసమో ప్రయాసపడుతూ ఉన్నారు. ఏదేదో సంపాదించాలి, తీసుకురావాలని, ఏదేదో సాధించాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. అయ్యా ఆశీర్వాదం అంతా ప్రభా మీలో ఉన్నదని అయ్యా మేము గుర్తెరగటానికి మా హృదయాలను మా మనస్సులను అయ్యా మీరు ఆకర్షించుకున్నారు. సర్వసత్య మార్గములకు మమ్మల్ని నడిపించారు. మీ యొక్క ఆశీర్వాదాలను మేము స్వతంత్రించుకుని భూమి మీద ప్రభావ మీ నామాన్ని కనపరిచేవారు కదా, మీ చిత్తాన్ని జరిగించేవారు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ మీ యొక్క హస్తాలు కప్పగొట్టుకుంటారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి. వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించండి. ఇంకా రక్షణ లేకుండా ఎందరైతే ఉన్నారు ప్రభా ఈ ప్రాంతంలో ప్రభా జ్ఞాపకం చేసుకున్నాయా అన్యులకు మరి యొక్క అవకాశాన్ని అనుగ్రహించండి. మీరే నిజమైన దేవుడని వారి గుర్తెరగలాగున ఘనమైన గొప్ప కార్యాలు జరిగించండి. ఇక్కడ ఉన్న చీకటి అంతటిని ప్రారంభండి ప్రభా. మీ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకొని మీ నామానికి నువ్వు తెచ్చుకున్నాము. అలాగే మినిస్ట్రీస్ ను దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా రక్షకుడు మీకే కుమారుడని యేసు శ్రేష్టమైన ముఖ్య వినంతో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని కుమారుడని యేసు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం